అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే ఏంటి అన్న విషయానికొస్తే, నార్మల్ బ్లీడింగ్ అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే గర్భసంచిలో 3 పొరలనేవి ఉంటాయి. పై పొర, మధ్యలో పొర, లోపల పొర. ఈ లోపల పొరనే మనం ఎండోమెట్రియం అని అంటాం. సో ప్రతి నెల కూడా ఈ ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూనే తనకి అంటే ఏ ఆడవాళ్ళకైనా కూడాను బ్లీడింగ్ అనే పద్ధతి ద్వారా వస్తుంది. సో మీ బ్లీడింగ్ అనేది 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మధ్యలో గ్యాప్ ఉంటే అది నార్మల్ బ్లీడింగ్గా పరిగణిస్తాము. అండ్ 80 ml వరకు బ్లడ్ లాస్ అవ్వటం అనేది చాలా కామన్. మూడోది ఏంటి అంటే 3 నుంచి 3 ప్యాడ్స్ వరకు వాడటం అనేది నార్మల్గా మనం పరిగణిస్తాం. అండ్ 3 నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వటం అనేది నార్మల్గా పరిగణిస్తాం. ఇవి కాకుండా ఏదన్నా మీకు ఎక్కువగా ఉంది అంటే క్లాట్స్ పడటము, గడ్డలుగా పోవటము, అండ్ 7 రోజుల కన్నా ఎక్కువగా బ్లీడింగ్ కంటిన్యూస్గా అవ్వటము, లేదు అంటే బ్లీడింగ్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద క్లాట్స్గా పడి పెయిన్ ఉండటము, ఇవన్నీ ఉంటే మాత్రం దాన్ని హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్గా పరిగణిస్తామన్నమాట. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేటప్పుడు ఏంటి అంటే దానికి గల కారణాలు అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఏంటి అంటే వాళ్ళంతలో వాళ్ళు కనుక్కోవటం అనేది చాలా కష్టం కాబట్టి యూజువల్గా సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ ద్వారా అసలు హీమోగ్లోబిన్ తగ్గిందా లేదా అన్నది ఫస్ట్ సైన్ ఆఫ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్లో మీ బ్లడ్ లాస్ అయ్యిందా లేదా అంటే మీకు ఒకలా అనిపించవచ్చు, లేదంటే ఇంకొకరికి అది హెవీ బ్లీడింగ్గా అనిపించవచ్చు, కొంతమందికి అది చాలా తక్కువ బ్లీడింగ్గా అనిపించవచ్చు. సో ముఖ్యంగా ఏంటి అంటే మీ సిబిపి టెస్ట్ ద్వారా మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ కనుక తగ్గినట్టయితే, ఎంత తగ్గాలి అంటే 11 grams per deciliter కన్నా తక్కువగా ఉంది అంటే మాత్రం దాంతోపాటు మీకు గడ్డలుగా పోతుంది, 5-6 రోజుల కన్నా ఎక్కువగా అవుతుంది, 4-5 ప్యాడ్స్ రోజుకి మీరు పెద్ద XXL ప్యాడ్స్ వాడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి, అది ఎటువంటి ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళైనా కూడాను వాళ్ళ గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి గల కారణాలు తెలుసుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉండటం, ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి లోపల పొర వెళ్ళి మిగతా లేయర్స్లో అక్యుములేట్ అవ్వటం వలన గర్భసంచి పెద్దగా అయ్యి బల్కీ అయ్యి బ్లీడింగ్ హెవీగా అవ్వటం, పెయిన్ ఉండటము, ఇవి చూసే పద్ధతినే మనం ఎడినోమయోసిస్ అంటాము. అదేవిధంగా గర్భసంచి లోపల పొర వెళ్ళి బయట అంటే యుట్రస్ బయట కనుక అక్యుములేట్ అవితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము. అదేవిధంగా ఏంటి అంటే గర్భసంచి లోపల చిన్న ద్రాక్ష గుర్తుల్లాగా ఉంటాయన్నమాట. సో వాటిల్నే మనం పాలిప్స్ అని కూడా అంటాం. సో ఈ అన్ని కారణాల వలన, అవే కాకుండా ఇర్రెగ్యులర్గా హార్మోనల్ టాబ్లెట్లు వాడటము, ఓవరీలో సిస్ట్లు ఉండటము, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా పరిగణిస్తాం. సో ఎటువంటి కారణాలు ఉన్నాయి అన్నది తెలుసుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఏ ఏజ్ గ్రూప్ విమెన్లో కూడా అది అబ్నార్మలే. దానికి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్, ఇవాల్యుయేషన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.